మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై మహారాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమ పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి అయినా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని సిరోంచా రైతులు కోరుతున్నారు. సిరోంచా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దీంతో నష్టపరిహారం ఇవ్వకుండా మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే బ్యారేజ్పై ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై మహారాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమ పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి అయినా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని సిరోంచా రైతులు కోరుతున్నారు. సిరోంచా తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తారు. నష్టపరిహారం ఇవ్వకుండా మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే బ్యారేజ్పై ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అప్పుడు పనిచేసినటువంటి తాజా మాజీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అయితే ముంపు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర రైతులు గతంలోనే ఆందోళన చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆంక్షల పేరుతోటి రైతులను అణగదొక్కడంతో అయితే విషయం బయటకు రాలేదు. కానీ ఈ రోజు అటు మహారాష్ట్ర సంబంధించినటువంటి సిరంచా మండలానికి సంబంధించినటువంటి రైతులు ఈ రోజు అక్కడ ఆందోళన చేస్తున్నారు. సిరంచా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి వినతి పత్రం కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకోవాలి, మేడిగడ్డ ముప్పు బాధిత రైతులుగా మేమందరం కూడా 12 గ్రామాలకు చెందిన రైతులము తీవ్ర నష్టానికి గురవుతున్నాము. వరద కాలువల వల్ల మాత్రం మా పంటలన్నీ కూడా తీవ్రంగా మేటలు వారి బీడు బారిపోతున్న పరిస్థితి ఉంది. తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వాటిపైన గతంలో అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కు మేము విన్నవించుకున్నప్పుడు సర్వే చేసి ఆ నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి మోసం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము మేల్కొని మాకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలి, లేకపోతే మేము తీవ్ర ఆందోళన చేస్తాము, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు చేపడతామంటూ కూడా 12 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఒక ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. సౌజన్య, ముఖ్యంగా అక్కడ వరద ముప్పు అంటే ఏదైతే గ్రావిటీ కెనాల ద్వారా వెనక్కి తీసుకెళ్లే క్రమంలో వర్షాకాలంలో మాత్రం తీవ్రంగా ఆ వరద అంతా కూడా పైన పంట పొలాల పైకి వెళ్లడంతో అయితే ఆ పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి ఈ 3 ప్రధాన పంటలు పండించేటువంటి రైతులకు ఆ వర్షాకాలంలో ఏదైతే మంచి సాగుబడి వచ్చే వర్షాకాలంలోనే ఆ వరద తీవ్రతతోటి ముంపుకు గురయ్యి ఆ పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క 12 గ్రామాలకు చెందిన మా రైతులను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలి. గతంలో చేసిన సర్వే రిపోర్ట్ ఆధారంగా మా అందరికి కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే మాత్రం వచ్చే ఆ వర్షాకాలం లోపు మాత్రం మేమందరం కూడా ఆత్మహత్యల శరణ్యం అంటూ కూడా ఈ రోజు ఘాటుగా లేఖ రాస్తూ అక్కడ స్థానిక సిరంచో ఎంఆర్ఓకు 12 గ్రామాలకు చెందినటువంటి రైతులు వినతి పత్రం ఇవ్వడం అయితే అటు మహారాష్ట్రలో ఇటు తెలంగాణలో ఒక కలకలం అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే రైతులు ఒక ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించడం వెనుక ఎంత తీవ్ర ఆవేదన ఆందోళన ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు సౌజన్య. ఎందుకంటే మేడిగడ్డ గోదావరి నది పైన నీళ్లను మనకు సాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వము అప్పటి ఆలోచనతో ప్రారంభించినప్పటికీ కూడా ముంపు రైతులకు ఆ నష్టపరిహారం ఏటా ఎంత నష్టం జరుగుతుంది దాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాల్సి ఉండే. ఇటు తెలంగాణలో మంత్రి నియోజకవర్గం కావచ్చు, అటు చెన్నూరు నియోజకవర్గం 2 నియోజకవర్గాలతో పాటు అటు మహారాష్ట్రలో మాత్రం సిరంచకు సంబంధించినటువంటి ఆ మండలంలోని 12 గ్రామాలు అయితే తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది సౌజన్య. దీంతో అయితే గతంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇటు మంత్రి నియోజకవర్గ ప్రజలు కూడా అనేక మంది ఆందోళన చెందారు. ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు హామీతో అయితే వాళ్ళు వెనక్కి తగ్గారు. కానీ మహారాష్ట్ర రైతులు మాత్రము తీవ్ర ఆందోళనకు పిలుపునిచ్చే క్రమంలో ముందస్తుగా అక్కడ స్థానిక ఎంఆర్ఓకు అయితే ఒక వినతి పత్రం ఇస్తూనే ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేసుకున్నారు. మేమంతా కూడా
ముంపుకు గురవుతున్న రైతులము మా పంటకు నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి తొలతగా ఒకటి అధికారికంగానైతే అటు అధికారులకు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఒక విన్నపం అయితే వినతి పత్రాన్ని అందించారు సౌజన్య. ఒకవేళ మా విన్నపాన్ని కాదంటే మాత్రం మాకు అందరికీ కూడా ఆత్మహత్యలే శరణ్యం అంటూ కూడా ఘాటుగా లేఖలో రాసిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య. దీంతో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు, ముంపు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తాడు, వాళ్ళని ఎలా గుర్తిస్తాడు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య. రైట్, థాంక్యూ ప్రశాంత్.